స్వాగతం. మరో కథకి పునఃస్వాగతం. ఈ రోజున మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. అనగనగా రాజుగారు ఉన్నారు. రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళిన తర్వాత అక్కడ ఒక చేప ఎండలేదు. ఆ చేప ఎండలేదంటే అనేక రకాల కథలు చెప్పారు. చిట్టు చివరిలో ఆ కథలో మనందరికీ తెలుసున్నదే, చీమ కుట్టింది, చీమ కుట్టితే ఏడవనా అంది. చీమ ఎందుకు కుట్టామని అడిగితే అది చాలా గొప్పమైనటువంటి సమాధానం చెప్పింది. నా బంగారు కన్నంలో వేలు పెడితే కుట్టనా అని గర్వంగా చెప్పింది. అంటే ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ మట్టి పుట్ట లాంటి తన బంగారు పుట్టని బంగారంలా భావించుకునేటువంటి చీమ లాంటికి దానికే దాని పుట్ట మీద అంత విశ్వాసం ఉంటే, ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయులు మన అందరం కూడా ఈ పుట్ట చీమ సాటి చేయమా? మన దేశంలో ఈవేళ అనేక రకాలైనటువంటి పక్క దేశాల నుంచి కూడా శత్రువులు దాడి జరుగుతోంది. సైనికులు మంచు కొండలో పడి సైనికులు కాపలా కాస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి శత్రువుల్ని ఎవరు ఎదుర్కోవాలి? నీ తప్పు జరుగుతోంది నీ పక్కనే. ఒక లంచగొండలు పెరుగుతున్నారు, రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది తయారవుతున్నారు. కానీ ఈ దేశం మనది అని అనుకునేటువంటి చీమలాంటి మనస్తత్వం కలిగినటువంటి భారతీయులుగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈవేళ ఈ దేశంలో శత్రువుల యొక్క చొరబాటుని ఎవరి మట్టికి వాళ్ళు గ్రామాన్ని రక్షించుకోవాలి. గ్రామం నాది కాదని అనుకుంటే మాత్రం అవ్వదు. ఈవేళ మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. ఈరోజు ఈ కథను విన్నాం. మళ్ళీ మరో కథకి మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారని మళ్ళీ కథలో మనం అందరం కూడా కలుసుకుందాం. ధన్యవాదాలు.